నమస్తే, మీరు చూస్తున్నది సిఆర్డి అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ కలిగినటువంటి 24 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం క్వాలిటీ ఓపెన్ ప్లాట్లు మరియు విల్లాస్ ప్రాజెక్ట్ గుంటూరు అమరావతి రోడ్, గుంటూరు కార్పొరేషన్ పరిధిలో లామ్ లొకేషన్లో వస్తుంది. పూర్తి వివరాలకు 73966677 కాల్ చేసి తెలుసుకోగలరు. 168 ఓపెన్ ప్లాట్లు, 105 విల్లాసు మరియు ఎమ్యూనిటీసు మీకు అన్నిటికీ కలిపి వస్తాయి. మేమిచ్చే డెవలప్మెంట్స్ చుట్టూ కాంపౌండ్ వాలు, సోలార్ ఫెన్సింగు, 40 అడుగుల సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఎంట్రన్స్ ఆర్చి విత్ గేటు, సెక్యూరిటీ విత్ సీసీ కెమెరాసు, స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, బ్యాడ్మింటన్ కోర్ట్, జిమ్, యోగా, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్క్స్ ఇంకా ఉన్నాయి. పూర్తి వివరాలకు మొబైల్ నంబర్ ద్వారా తెలుసుకోగలరు. థ్యాంక్ యూ సార్ అండ్ గ్రాండ్ వెల్కమ్. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంకు లోన్ సౌకర్యంతో అమరావతిలో పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, జర్మనీకి చెందిన KfW, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో మొత్తం కలిపి 31,000 కోట్ల రూపాయల రుణం అందుబాటులోకి వచ్చింది. దీంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాజధాని అమరావతి నిర్మాణాల టెండర్లను పిలిచే ప్రక్రియ ప్రారంభమైంది. రుణం అందుబాటులోకి రావడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన పనులకు, గతంలో పిలిచిన టెండర్లలో ఉన్న కాంట్రాక్టు సంస్థలకు కాంట్రాక్టును రద్దు చేసే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. గత రాజధాని అమరావతిలోని CRDA 4వ తరగతి ఉద్యోగుల భవన సముదాయం, అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస భవనాలు, న్యాయమూర్తులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇతర భవనాల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయి. కొన్ని భవనాల నిర్మాణం 90% పూర్తయింది. అయితే ఈ భవనాల నిర్మాణంలో పాల్గొన్న కాంట్రాక్టు సంస్థలను CRDA పిలిపించింది. వారితో అధికారులు చర్చలు జరిపారు. గతంలో ఇచ్చిన కాంట్రాక్టులకు సమయం అయిపోవడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. ఇందుకోసం కాంట్రాక్టు సంస్థలతో చర్చలు జరిపి అంగీకారానికి వచ్చారు. కొత్త టెండర్లను పిలవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అమరావతిలో నివాస సముదాయాల కోసం గతంలో CRDA హ్యాపీనెస్ట్ అనే ఒక అపార్ట్మెంట్ సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకునేందుకు ఈ బుకింగ్ కు ఏర్పాట్లు చేయగా 15 నిమిషాల్లోనే ఫ్లాట్లన్నీ బుక్ అయ్యాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యాపీనెస్ట్ నిర్మాణాన్ని నిలిపివేశారు. దీంతో అప్పట్లో అనేక మంది తమ డిపాజిట్లు వెనక్కివ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారు. కొంతమందికి వెనక్కివ్వగా మరికొంతమంది అలాగే ఉండిపోయారు. అయితే ఇప్పుడు వారందరికీ కూడా అపార్ట్మెంట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్డ్రా చేసుకున్న వారిని మాత్రం అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదు. దీనికి సంబంధించిన టెండర్ నోటిఫికేషన్ను CRDA విడుదల చేసింది. ఇక రాజధానిలో మిగతా సంస్థల నిర్మాణాలకు కూడా సంక్రాంతి వరకు ప్రతిరోజు టెండర్లు పిలవాలని, ఇదంతా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అన్ని విధి విధానాలను పాటించాలని CRDA నిర్ణయించింది. ప్రపంచ బ్యాంకు నిధులతో నిర్మించే నిర్మాణాలకు టెండర్లను పిలవడానికి మరికొంత సమయం పట్టనుంది. హడ్కో, జర్మనీకి చెందిన KfW సంస్థ ఇచ్చే నిధులతో చేపట్టే పనులకు తొలుత టెండర్లను